నిజంగా చెప్తున్నా కదా, నాకు ఒకేసారి నిజంగా అంటే అసలు మనకు హైదరాబాద్కి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది, మన ఇండియాకి ఇండిపెండెన్స్ అంటే 1947 అంటారు, కానీ హైదరాబాద్కి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చిందంటే ఎవరైనా చెప్తారా? అందరు 1947 అనుకుంటారు, కాదు 1948లో వచ్చింది. అది కూడా అందరికి కొంచెం కొంచెం తెలుసు, కానీ డైరెక్టర్ గారు నిజంగా చూపించారు చూడండి. ఒక్కొక్క సీన్లో ఒక్కొక్క హీరో వస్తాడన్న, ఇందులో సినిమా మొత్తంలో ఒకటే హీరో అని చెప్పాను, ఒక్కొక్క సీన్లో ఒక్కొక్క హీరో ఉంటాడు, ఒక్కొక్క హీరోయిన్ ఉంటుంది. నిజంగా ఆ ఒక్కొక్క సిచ్యువేషన్ చూస్తున్నంతసేపు బాధ వేసిందన్న. నిజంగా అరే ఇలా ఎందుకు జరిగింది, నిజంగా అంత దారుణమా, మన హైదరాబాద్కి ఇంత ఇండిపెండెన్స్ రావడానికి ఇంత కష్టపడ్డామా, మన ఇండియాలో హైదరాబాద్ రావడానికి కూడా మన సర్దార్ వల్లభాయ్ పటేల్ అతను నిజంగా అతను స్టాచ్యూ పెట్టిరంటే తప్పు లేదన్న. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అనసూయ గారు కానీ ఇంద్రజ గారు కానీ వాళ్ళందరు రోల్స్ అయితే ఇచ్చిన రోల్స్కి ఏడుపు వచ్చిందన్న. ఒక్కొక్క సీన్లో ఏడుపు వచ్చిందంటే అంత బాగా కనెక్ట్ అయిపోయినాము. ఎమోషనల్ కంటెంట్ చాలా బాగుంది. ప్రతి ఒక్క ముస్లిం, ప్రతి ఒక్క హిందూ, ప్రతి ఒక్క క్రిస్టియన్, ప్రతి ఒక్క ఇండియన్ కలిసిమెలిసి చూడాల్సిన సినిమా రజాకర్ సినిమా. సో హైదరాబాద్ చరిత్ర గురించి సినిమాలో చాలా అంటే చాలా బాగా చూపించారు. ఇలాంటి సినిమాలు ఎన్ని సినిమాలు వచ్చినా కానీ చూస్తూనే ఉంటామన్న. అంటే హిందుస్థాన్ అంటారు చూడండి. సో వాళ్ళందరికీ చెప్తున్నా, ఫస్ట్ మన హైదరాబాద్ సంబంధించిన ఒక సినిమా వచ్చింది, రజాకర్ సినిమా థియేటర్లో ఉంది, అందరు వెళ్ళి చూడండి, ఎవరు మిస్ కాకండి అన్న. అంతే, థ్యాంక్ యూ. వర్తిస్తాయన్న, బాగుందన్న, మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. అంటే ఎట్లా అంటే ఒక సోషల్ మెసేజ్ గురించి ఉంది సినిమా. అంటే మనము ఈజీగా డబ్బులు రావు, అంటే ఏదైనా ఈజీగా రావు, ఏదైనా కష్టపడితే కానీ మనం సంపాదించుకున్న డబ్బులు ఒక దాంట్లో పోతే ఎంత బాధ ఉంటుందో లాస్ట్ క్లైమాక్స్లో చూపించేసారు. అంటే చాలా ఎమోషన్గా ఉంది సెకండ్ హాఫ్ అంతా. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ టైప్ ఆఫ్ ఎమోషన్ జోనర్ అని. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చూడాల్సిన సినిమా అన్న. క్లైమాక్స్ బాగా నచ్చింది. ఆ పెళ్లి సాంగ్ చాలా బాగుంది. మీ దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్ళి చూడండి, చిన్న సినిమాని ఆదరించండి అన్న. అదే దీంట్లో డబ్బులు పెడితే మనము మోసపోతే ఎలా ఉంటుంది, మన దగ్గర లేనప్పుడు కూడా మనం ఒక దాంట్లో డబ్బులు పెట్టి మోసపోతే ఎలా ఉంటుంది అని కంటెంట్. దాని లాస్ట్ క్లైమాక్స్లో చాలా బాగా చూపించారు. అంటే ఒక చిన్న మిడిల్ క్లాస్ దాంట్లో మనము కష్టపడి చాలా డబ్బులు తీసుకొచ్చి మనం దాచిపెట్టుకున్న డబ్బులు అన్ఎక్స్పెక్టెడ్గా పెడితే ఎలా ఉంటుంది అనేది చూపించేశారు. సాంగ్స్ అంటే కొంచెం ఫస్ట్ హాఫ్ కొంచెం ఉంటుంది, సెకండ్ హాఫ్ చాలా బాగుందన్న. అంటే చూడవచ్చు, మంచి సినిమా, చాలా బాగుంది. వెరీ న్యాచురల్గా చేశాడు హీరో అన్న, చైతన్య కృష్ణ అన్న. హీరోయిన్ చాలా బాగా చేసింది అన్న, చాలా బాగుంది, చూడొచ్చు వన్ టైం వచ్చి. సామాన్యుడు ఎట్లా ఈ జీవనం గడపాలో, ఒక సామాన్యు ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిలు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఫ్యామిలీ ఎట్లా బతకాలనో ఈ మూవీని చూసి తెలుసుకోవచ్చు. సో ఇలాంటి మూవీలు మళ్ళీ రావాలా. ఒక బలగం లాగా ఉంది. మన తెలంగాణ స్లాంగ్ను బాగా చూపించాడు. సో మన తెలంగాణ వాళ్ళని గురించి కూడా బాగా చెప్పాడు. కరీంనగర్ను బాగా చూపించాడు. ఒక డ్యామ్లోంచి ఒక వ్యవసాయం గురించి కానీ ప్రతిదీ దీంట్లో ప్రతి పాయింట్ ఉంది. సో బాగా నచ్చింది అన్నది. సినిమా కాన్సెప్ట్ అంటే ఇప్పుడు చైన్ సిస్టమ్స్ ఉన్నాయి. అంటే ఒకరు జాయిన్ అయితే నలుగురిని జాయిన్ చేపియాలి అనే చైన్ సిస్టమ్స్ ఉన్నాయి. సో అలాంటి సిస్టమ్స్ని బట్టి జనాలు మోసపోతున్నారు. సో వాటి గురించి నమ్మవద్దు అని చెప్పి దీంట్లో ఒక కాన్సెప్ట్ ఉంది. రజాకార్ సినిమా అంటే ఇప్పుడు మనకి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిందని 1947, బట్ మన హైదరాబాద్కి ఇండిపెండెన్స్ ఎందుకు లేట్ అయింది, 13 నెలలు ఎందుకు పట్టింది అంటే మన ఇండియాలో హైదరాబాద్ లేకుండే ఫస్ట్. అంటే ఒక రజాకార్ వ్యవస్థ ఎట్లుండే, అప్పుడు ఊర్లల్లో జనాన్ని ఎట్లా హింసిస్తుండే అని మంచి బ్యాక్గ్రౌండ్ స్టోరీ. అండ్ కూడా నారాయణ రెడ్డి ఈ సినిమాని పైసల కోసం తీయలే. ఎందుకంటే హైదరాబాద్ అంటే ఇప్పుడు ఒకవేళ మనకి ఇప్పటికి కూడా హైదరాబాద్ మన ఇండియా లేకపోయినట్టే జమ్మూ అండ్ కాశ్మీర్ మొన్న ఆర్టికల్ 160 ఏమో తీసుకొచ్చారు కదా. ఇక మనకి ఒక హైదరాబాద్ లేకుంటే ఇప్పుడు కూడా ఒక కాశ్మీర్ లాగా తయారవుతుండే హైదరాబాద్ అనేది. సినిమా అనేది అందరు ప్రతి ఒక్కరు చూడాలి. చాలా మంచి యాక్టింగ్ చేసారు అందరు కూడా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్న మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా ఏమైనా అనిపించింది అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంకా రజాకార్ వ్యవస్థ ఊర్లలో ఒక వాళ్ళు ఎట్లా యుద్ధం చేస్తుండే రజాకార్ వ్యవస్థ, వాళ్ళని ఎంత హింసిస్తున్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ లేకపోతే ఈరోజు హైదరాబాద్ లేదు. ఎందుకంటే ఇండియాకి స్వతంత్రం ఎవరు తెచ్చిందంటే మహాత్మా గాంధీ. చాలా మంది మన హైదరాబాద్కి స్వతంత్రం రావాలంటే ఓన్లీ సర్దార్ వల్లభాయ్ పటేల్. ఎవరికి తల వంచని నిజాం సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐరన్ మ్యాన్ ఎందుకంటారంటే ఈ సినిమా చూసినాక తెలుస్తుంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈజ్ ద ఫస్ట్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఒక్కసారి ఇండియన్ ఆర్మీ చరిత్ర ఏందో నిజాంకి చూపించిండు. 2 రోజులు కాదు, ఈ సినిమా చూడండి అందరూ. ఎంత కష్టపడ్డారు. మన
అనుసూజ అది బతుకమ్మ సాంగ్ ఉంటుంది, అది నిజంగా చాలా మంచి యాక్టింగ్. నేను విజయ్ దేవరకొండ ఫ్యాన్. ఫస్ట్ టైం ఆమె మంచిగా చేసింది అని చెప్తున్నాను, ఎందుకంటే ఆమె మాకు నచ్చదు, బట్ ఆమె పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో చాలా మంచిగా ఉంది. ఇంద్రజ కూడా మంచిగా చేసింది. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అనసూయ గారు ఎందుకు దేవరకొండ మీద ఏం మంచిగా చేసినా ఆమె నెగిటివ్గా స్పెండ్ చేస్తుంది, నెగిటివ్గా టాక్ చేస్తుంది ఏదైనా కానీ. అందు గురించి విజయ్ అంటే ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఒక తెలంగాణ హీరో మహబూబ్ నగర్ నుంచి వచ్చి ఈరోజు మైక్ టాన్సన్తోనే యాక్టింగ్ చేసిండు. అట్లాంటి యాక్టరు చిన్న స్థాయి నుంచి వచ్చినోని కామెంట్ చేస్తారు, అదే పెద్ద యాక్టర్ల మీద కామెంట్ చేస్తారు, చేయరు. అందు గురించి ఈ సినిమాలో ఆమె కూడా చాలా అనుసూజ యాక్టింగ్ చాలా మంచిగా ఉంది. రాజాకార్ సినిమా చూడండి, ఎందుకంటే హైదరాబాద్కి ఇండిపెండెన్స్ అంటే 1947లోనే వచ్చింది అనుకుంటారు, కానీ 13 months ఎందుకు లేట్ అయింది. ఇప్పటికి వరకు కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ లేకపోయినా ఉంటే హైదరాబాద్కి ఎంత కష్టమవుతుండే స్టోరీ తెలుసుకోండి. థ్యాంక్ యూ. మూవీ గురించి ఫస్ట్ ఏం చెప్పాలంటే థ్యాంక్ యూ, సెల్యూట్ అన్న ఆర్ నారాయణమూర్తి గారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరంటే వాళ్ళ పెర్సెప్షన్ బట్టి వాళ్ళకి ఫ్యాక్ట్స్ అది లేకుండా ఎవరు పడితే వాళ్ళు ఇలాగా డిస్కషన్ చేయడం వాళ్ళది కూడా తప్పు కాదు. వాళ్ళకి ఫ్యాక్ట్స్ తెలియక ఇంకా మనకున్నది పీస్ ఆఫ్ మైండ్ ఇంకా డిస్టర్బ్ అవుతుంది. మనం ఏంటంటే ముందర ఈ రజాకార్ సినిమాకి చెప్పే ముందర సెల్యూట్ మణిరత్నం గారు, ఏఆర్ రెహమాన్ గారు, ఎంఎం కీరవాణి గారు, ఇంకా ఆర్ నారాయణమూర్తి గారు. ఇంకోటి రజాకార్ సినిమా చెప్తున్నాను, వన్స్ అగైన్ సెల్యూట్ ఆర్ నారాయణమూర్తి గారు. ఇది యాంటీ ముస్లిం సినిమా కాదు, మన భారతీయులు మన భారతదేశం గురించి. అన్న కూడా లక్కీగా నాకు మైక్ పెట్టిన ఈ రివ్యూ చెప్పాను, ఇండియా క్యాప్ పెట్టాడు, సెల్యూట్. ఇంకోటి ఏంటంటే సారే జహాసే అచ్చా హిందుస్థాన్ హమారా అన్నది ఒక ఇక్బాల్ అని రాశారు కదా, ఆయన నారాయణమూర్తి గారు ఎంత బాగా చెప్పారో. ఆయన ఇక్బాల్ అంటే హిందూ మతం గురించి మన హిందూ మతం గురించి రాయలేదు, ముస్లిం గురించి రాయలేదు, క్రిస్టియన్స్ గురించి రాయలేదు, ఇండియా గురించి రాశారు. నేనేంటంటే ఇప్పుడు ఎందుకంటే నేను మాట్లాడలేక కాదు, జనాలకి ఏంటంటే ఇప్పుడు ఒకటి మాట్లాడుతుంటే వాళ్ళ పర్సెప్షన్ బట్టి ఇంకా వెళ్ళిపోతుంది. ఇంకోటి చెప్తున్నాను, మనకున్న చాలా సెన్సిటివ్ అయిపోయింది మనకి ఎమోషన్స్, మనకి చులకన మనమే కరెక్ట్ వేరే వాళ్ళు రాంగ్ అని. ఒకప్పుడు మనం మేరా భారత్ మహాన్ ఐ లవ్ ఫర్ ఇండియా అన్నది ఇప్పుడు వీఆర్ డయింగ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అన్న సిచ్యువేషన్కి వచ్చాం. ఎందుకంటే ఇవన్నీ ప్రతి వాళ్ళు పొలిటికల్గా ఏదైనా ఎవరిని తప్పు పట్టడం కలిగి ఎక్కడ స్టార్ట్ అయిందో మనం ఆ మూలాలకు వెళ్ళలేమో, ఎక్కడో ఎవరో ఒకళ్ళు హట్ అయిపోయి ఇదేంటంటే అది పొలిటిసైజ్ చేసేసి ఎవరికి వాళ్ళు ఏంటంటే వాళ్ళ పార్టీకి అనుగుణంగా లాగేసుకుంటున్నారు. ఇంకోటన్నా వన్స్ అగైన్ ఆర్ నారాయణమూర్తి గారు జోహర్ అన్న, ఒక శ్రీరాముడు అనేది భారతదేశానికి మన భారతీయతకి చెందినవాడు కానీ ఏ పార్టీకి చెందినవాడు కాదు. నేను ఎప్పుడైనా ఒక్కళ్ళైనా అలా మాట్లాడతారు అనుకున్నాను, ఎందుకన్నా డియర్ కామ్రేడ్ నారాయణమూర్తి గారు అంటే ఆయన అనిపించారు. ఆయన ఒక విషయం చెప్పారు, ఆయన మేమందరం ఏఎన్ఆర్ ఫ్యాన్స్ అయినప్పటికీ ఒకసారి స్టార్టింగ్ అయినా ఎన్టీఆర్ గారు సినిమా వస్తే పోవాలని కోరుకునేవారంట. తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ గారు సినిమా మన పాస్ సినిమాలో మన విలువలు చూస్తే అయ్యో మనకు శాడిజం ఉండకూడదు, మనం ఎవరన్నా ఏఎన్ఆర్ గారు నచ్చొచ్చు కానీ ఎన్టీ రామారావు గారి సినిమా మనం అనకూడదు అని ఒక కామన్ సెన్స్, ఒక అలాగే మన మతం మీద ప్రేమ ఉండాలి, వేరే మతం మీద గౌరవం ఉండాలి. దయచేసి నారాయణమూర్తి గారి మాటలే తీసుకోండి, మీరు అన్ని రివ్యూస్ చూడొచ్చు. ఇక్కడ చాలా మంది సెంటిమెంట్స్, చాలా మంది వాళ్ళ పర్సెప్షన్ తో మాట్లాడొచ్చు, కొన్ని కరెక్ట్ ఉండొచ్చు, కొంతమంది ఉందన్న రజాకార్ సినిమా అంటే ఎక్స్పెక్టేషన్ అనుకోద్దన్న. అంటే కాంట్రవర్సీ అంటే ఇప్పుడు ప్రభుత్వాలు ఏదో కాంట్రవర్సీ చేయాలి, రాజకీయాలకు వాడుకోవాలని ట్రై చేశారు కానీ ఆ ఛాన్స్ అయితే మన ప్రొడ్యూసర్ గారు కానీ డైరెక్టర్ గారు అయితే ఇవ్వలేదన్న. అయితే రజాకార్ ఏంటంటే ఒక చరిత్ర అన్న, మనం మూవీ అని అనుకోవద్దు. 24 క్రాఫ్ట్స్ సినిమాలు ఉన్నాయి, సాంగ్స్ ఉన్నాయి, పబ్బులు ఉన్నాయని చూడకూడదు. ఖచ్చితంగా దాన్ని ఒక చరిత్రలాగా చూడాలి. చరిత్రలాగా చూస్తే మాత్రం ఖచ్చితంగా అంటే సినిమా ఎలా ఉన్నా కానీ చరిత్ర అయితే కరెక్ట్గానే ఉందన్న. చరిత్ర కరెక్ట్గా చూపించారు, కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఆ రోజులో మనం చూడకపోయినా కూడా ఈరోజు చూసిన ఎక్స్పీరియన్స్ అయితే తీసుకొచ్చారన్న. ఎలా అంటే అన్న ఇప్పుడు ఆ రోజుల్లో జరిగిన రియాలిటీని ఖచ్చితంగా ప్రజలకైతే దగ్గరగా చేశారన్న. నిజాం రాజులు కూడా అందరు చెడ్డోళ్ళని మనం అనకూడదు అన్న. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొన్ని సినిమాని ఎందుకు కాంట్రవర్సీ చేయాలనుకున్నారు అంటే ఒక కులానికి ఒక మతానికి అంటగట్టే ప్రయత్నాన్ని కొంతమంది చూడని మిత్రులు అయితే దానివల్ల అది కాంట్రవర్సీ అయింది. కానీ యాక్చువల్లీ ఇది కాంట్రవర్సీ మూవీ అయితే కాదన్న, చరిత్రను చూపించారు. ఆయన తప్పు లేదు, ప్రొడ్యూసర్ గారు కూడా అంత గట్స్ ఉండి కూడా ఒక ప్రభుత్వం కూడా దాన్ని ఆపాలని చూసినప్పుడు కూడా దాన్ని చెప్పడం అనేది నిజంగా గ్రేట్ అన్న. మ్యూజిక్ కానీ గూస్ బంప్స్ వస్తాయి అన్న ఖచ్చితంగా. అయితే అనసూయ గారు కానీ, ఇంద్రజ గారు కానీ, తర్వాత రజాకార్ పటేల్ వ్యవస్థ కానీ, రెడ్ల వ్యవస్థ కానీ దాన్ని చూపించినప్పుడు కానీ చాలా వరకు కూడా నైజాం రాజులు కానీ, ఆ ప్యాలెస్ కానీ, తర్వాత భువనగిరి కోట కానీ అద్భుతంగా చూపించాను అన్న. ఆ రోజుల్లో బాంబు దాడులు ఎలా జరిగాయి,
ఈ రోజుల్లో ఆ రోజుల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఎంతవరకు అయితే రజాకార్ వ్యవస్థ పునరావృతం కాకుండా ఆయన కృషి చేశారు. ఈరోజు నిజంగా సత్యనారాయణ యాట గారు కానీ ప్రొడ్యూసర్ గూడు నారాయణ రెడ్డి గారు కూడా దాన్ని అంతకంత కష్టపడ్డారని అనుకోవచ్చాను. ఇంకోటి ఏంటంటే సెంట్రల్లో మోడీ గారు అమిత్ షా గారు ఉండబట్టే మనం నిజంగా ఈ భారతదేశంలో ఎంత ప్రశాంతంగా బతుకుతున్నామని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి ఇష్యూలలో ఈ మధ్య కాలంలో మనం పుట్టినప్పటి నా వయసు 25 ఏళ్ళు ఇప్పటిదాకా కూడా ఒక సెక్యూరిటీ ఇష్యూ అనేది అంటే మోడీ గారు వచ్చినప్పటికీ ఒక సెక్యూరిటీ ఇష్యూ అయితే రాలేదు మన దేశానికి. ఇంకా రానున్న రోజుల్లో రాదు. మోడీ గారు ఉన్నంత వరకు కానీ తర్వాత అమిత్ షా గారు కానీ ఇలాంటి ఉన్న వాళ్ళ వరకు ఖచ్చితంగా అయితే సెక్యూరిటీ ఇష్యూ అయితే రాదు. ఆ రజాకాలు కూడా నాకు తెలిసి ఇంకా 100-150 ఏళ్ళ వరకు కనపడరన్న. అదన్న. థ్యాంక్ యూ.